హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో అన్నంతోటి పకోడీల్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఉల్లిపాయ పకోడీ కన్నా ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా, భలే రుచిగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక కప్పు అన్నాన్ని తీసుకోండి. రాత్రి మిగిలిన అన్నమైనా సరే లేదా ఫ్రెష్గా వండుకున్న అన్నాన్నైనా తీసుకోవచ్చు. అన్నాన్ని చేతితోటి నలుపుకోవాలి. మనం చిన్నపిల్లలకి ఎలా అయితే అన్నాన్ని సాఫ్ట్గా చేసి పెడతామో ఆ విధంగా నలుపుకోవాలండి. సాఫ్ట్గా అయ్యే వరకు కొద్దిగా 90% సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. కొద్దిగా పలుకుంచుకోండి, మరీ సాఫ్ట్గా వద్దు. అన్నాన్ని ఇలా సాఫ్ట్గా నలుపుకున్నాక ఇందులోకి మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర కాళ్ళతోనే కట్ చేసుకోండి. కాళ్ళతో వేసుకుంటేనే పకోడీకి టేస్టీగా ఉంటుంది. ఎందులోకైనా కొత్తిమీర కాళ్ళ కింద వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా ఎక్కువే వేసుకోండి కొత్తిమీర. ఉల్లిపాయలు కూడా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. అప్పుడు పకోడీ వేసేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మీకు రుచికి సరిపడినంత సాల్ట్, నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వారు 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇక్కడ నేను కారం వేయట్లేదు. చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి. గట్టిగా ఉండకుండా పకోడీ కొంచెం సాఫ్ట్గా వస్తుంది. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్ అన్నీ అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఆయిల్లో వేస్తే విడిపోతుందండి. విడిపోకుండా ఉండడం కోసం ఇందులోకి 1 కప్పు శనగపిండి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యపిండిని వేసుకోండి. ఇప్పుడు శనగపిండి, బియ్యపిండి కలిసేలాగా కలుపుకుందాము. గట్టిగా అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకోండి. నీళ్లు ఎక్కువ వేయొద్దు. నీళ్లు ఎక్కువ వేస్తే పకోడీ రుచిగా ఉండదు. పిండి గట్టిగానే ఉండాలండి. మనం పకోడీకి ఎలా గట్టిగా కలుపుకుంటానో అలా ఈ విధంగానే కలుపుకోవాలి. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. పిండి చక్కగా వస్తుంది పకోడీ. పిండిని పకోడీ వేసేటప్పుడు కొద్దిగా చేతి తడుపుకుని తీసుకోండి, లేకపోతే చేతికి అంటుకుపోతుంది. కొద్దిగా తీసుకుని చేతితో రోల్ చేసుకుని ఇలా ఆయిల్లో వేసుకోండి. ఆయిల్ మట్టుకు బాగా హీట్లో ఉండాలి. ఎక్కువ సేపు ఏం ఫ్రై అవ్వదండి, త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఈ పకోడీకి షేప్ రావాల్సిన అవసరం ఏమి లేదండి. చిన్నగా వేసుకోండి, లేకపోతే విడిపోతుంది. కొద్దిగా రౌండ్ కింద వేసుకుంటే సరిపోతుంది. షేప్ ఏమీ అవసరం లేదు. ఎప్పుడైనా ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు పడవేయకుండా ఇలా పకోడీ వేసుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఉల్లిపాయ పకోడీ కన్నా పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్. సారి మిగిలిపోయిన అన్నంతో తప్పకుండా పకోడీ వేయండి. ఉల్లిపాయ పకోడీ అనుకుంటారు కానీ అన్నంతో చేసిన పకోడీ అనుకోరు. అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మంచిగా ఎర్రగా ఏగే వరకు ఫ్రై చేసుకోవడమే, అంతేనండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పకోడీ రెడీ. దీనికి కాంబినేషన్గా ఏమీ అవసరం లేదండి, వట్టివే తినేవచ్చు, అంత బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అయిన, టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు.